మార్నింగ్ ఈనాడు 31st న్యూస్ పేపర్. సో ఈనాడు న్యూస్ పేపర్లోని మేజర్గా రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోడీ అప్పుల పాలు చేశారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి సాధ్యం మిగతా అన్నిటిని నిర్వహించాలంటే అండ్ కాంగ్రెస్ కే సాధ్యం అంటున్నారు రేవంత్ రెడ్డి. సో బారాస బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళంటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీకి తొత్తు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో అట్లా ఉంటుంది మరి రాజకీయాల్లోని. ఎవరి కోసం పని చేస్తున్నారో తెలియట్లేదు, కానీ వాళ్ళైతే తన్నుకుంటున్నారు. ప్రజల కోసం, ప్రజల పనులు అయితే ఆలోచన రావు. పార్టీల గురించి కాదు, ముందు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి. ఆ ప్రాబ్లమ్స్ గురించి కంటే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. అట్లుంటుంది రాజకీయాలు ఈ రోజుల్లోని. అందుకే యూత్ ఎక్కువ మంది రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. గ్రామాల్లో తాగునీరు బాధ్యత పంచాయతీలకే. సో గ్రామంలో ఎప్పుడైనా మంచినీరు దొరికిద్దా అంటే దొరకదు కొన్ని ప్లేస్లలో. అలాంటి విషయంలోని పంచాయతీలకి అధికారం ఇస్తే మంచి ఒక బోర్ వేసుకుని ట్యాంక్ కట్టుకుంటారు కొన్ని పంచాయతీల్లో. అలాంటివి చేయాలి. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నియోజకవర్గంలోని మంచినీటి కోసం 1 కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అండ్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతరాల ఉత్తర్వులు. పిటిషన్ పెండింగ్ లో ఉన్న ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి. సాయి సింధు ఫౌండేషన్ కు భూముల కేటాయింపు నిలిపివేత. రెవెన్యూ కార్యదర్శి ఉత్తర్వులు. లోక్సభ ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా లభించిన స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని రంగంలోకి దింపే యోచన. మల్కజ్గిరి ఓ వ్యాపారవేత్త పేరు పరిశీలన. మాజీ ప్రధాని పాక్ ఇమ్రాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష. మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ గూడ. కేరళ భాజపా నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష విధించింది. జార్ఖండ్ లోని ఉత్కంఠ. రాంచీ చేరుకున్న సీఎం సోరెన్. ఎమ్మెల్యేలతో భేటీ. సతీమణికి పగ్గాలు. నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు. నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. రేపు మధ్యంతర బడ్జెట్. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు సుకుమం. రైతులకు రుణ సహాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 1,33,587 కోట్లు అందించాలి. కౌలు రైతులకు చేయూత అవసరం. బ్యాంకులకు నాబార్డు సూచన. సో నాబార్డు ప్రాధాన్య పత్రం విడుదల చేసిన మంత్రి తుమ్మల అండ్ నాబార్డు జీఎం చింతల సుశీల. చిత్రంలో ఆర్బీఐ డీజీఎం రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్ఎల్బిసి కన్వీనర్ దేవాశీష్ మిత్రా. తెలంగాణకు 13 ప్లేస్లలో ఖేలో ఇండియా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాయి. పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. లక్షలు పెట్టి కొన్న యంత్రాల గదుల్లోనే పాడైన, మరమ్మతులు కరువే ప్రభుత్వ ఆసుపత్రులు. ఇది పరిస్థితి. సో ఎక్స్రే మిషన్స్ కానీ ఇంకా ఏదైనా మిషన్స్ కానీ కొన్న ల్యాబొరేటరీలో, ప్రభుత్వ హాస్పిటల్ ల్యాబ్లలో ఇలాంటివన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. వాటిని రిపేర్లు చేయక, యూజ్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిస్తే వేల కొద్ది ఖర్చు అవుతున్నాయి అన్నమాట. రేపు కృష్ణా బోర్డు సమావేశం. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువులను నేటి నుంచి విచారించనున్న అధికారులు. సో శివబాలకృష్ణ హెచ్ఎండిఏ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతని ఆస్తులు 100 కోట్లలో ఉందిగా. అతని బంధువుల ఆస్తులు కూడా ఇట్లా పెరగటానికి కారణం ఏందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తక్షణం సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోండి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు. నిన్న ఏదైతే డైరెక్టర్లని తెలంగాణ జెన్కో గానీ, ట్రాన్స్కో గానీ డైరెక్టర్లను తొలగించారో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఇస్తూనే ఉన్నారు. సో ప్రకటన ఇది TSSPDCL లోని సో ప్రాజెక్ట్ ఆపరేషన్, కమర్షియల్ మరియు ఫైనాన్స్ డైరెక్టర్ నియామకం కొరకు అభ్యర్థుల దరఖాస్తున. అండ్ అంటే ఉత్తర తెలంగాణ పంపిణీ వ్యవస్థ TSNPDCL లో కూడా డైరెక్టర్ల కోసం మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ అది కాకుండా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో TS కాస్ట్ అనే దాని గురించి సైంటిస్ట్ అవార్డుల కొరకు అభ్యర్థులను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అన్నమాట. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించిన సెగ్మెంట్లపై కాంగ్రెస్ కసరత్తు.
నల్గొండలో మార్పుల అవకాశం, పోటీలో సోనియా లేదా ప్రియాంక. 4 జిల్లాలకైతే కొత్త భాజపా అధ్యక్షులు వస్తున్నారంట. ఆర్ఆర్బి మాజీ చైర్మన్ సహా 10 మందికి జైలు శిక్ష. మాజీ చైర్మన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ సత్యేంద్ర మోహన్ అండ్ అసన్ మంగళూరు రైల్వే అభివృద్ధి మండలి మాజీ సీఈఓ ఏకే జగన్నాథం మరో 8 మంది అండ్ 5 ఏళ్ల కఠిన కార శిక్ష అయితే వేశారు వీళ్ళు. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఇష్యూ చేశారు. 16న తిరుమలలో రథ సప్తమి వేడుకలు. జాతిపితకు సీఎం నివాళి. బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలోని శ్రీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. భర్తీ మాది, హడావుడి మీది. వంట అయ్యాక గరిట తిప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. స్టాఫ్ నర్సుల నియామక పత్రాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఏదేవా. రేపటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు. ఎవరైతే గవర్నమెంట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇచ్చేది. సో బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ని ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎలక్షన్ అనేది, సో అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకొక ప్రభుత్వం ఇచ్చేసరికి అంతే. డెవలప్మెంట్ కోసం కాదుగా, ప్రభుత్వాల పవర్ కోసమే. రాడార్ కేంద్రాలతో చీమకు కూడా హాని కలగదు. ఏమో పిహెచ్డి చేసిన వారు. దీనికి అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వమే. సో భారత ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు పరుస్తుంది. త్వరలో ఐఎఫ్ఎస్లు బదిలీ. మొత్తం ఐఎఫ్ఎస్లందరూ బదిలీ చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ధర్మాచార్యులకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని. ఐఐటిఎం కు పూర్వ విద్యార్థి 110 కోట్ల విరాళం. సో ఐఐటిఎం ఐగేట్ అండ్ మాస్టెక్ డిజిటల్ సంస్థ స్థాపకుడు సునీల్ వాద్విని 110 కోట్ల భారీ విరాళం అయితే అందించారంట. దాంతో ఐఐటిఎంలోని ఏఐ ఇంటెలిజెన్సీ అనేది ఒక ప్రాచుర్య బిల్డింగ్ అయితే ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. దాని మీద విద్యుత్ సంస్థల్లోని సమ్మెలపై నిషేధం కొనసాగింపు. ఫోక్స్కాన్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. అండ్ కార్మికులకు ఆర్టీసీ బకాయిల 5,000 కోట్ల పైన ఉంది. 2013 నాటి వేతన సవరణ బకాయిల బాండ్ల రూపంలోనే నేడు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం. సో కార్మికులకు రావాల్సింది ఇంకా కార్మిక సంఘాల సమాచారం మేరకు ఆర్టీసీ వాడుకున్న సిసిఎస్ డబ్బులు వడ్డీతో కలిపి 1,127 కోట్లు, పిఎఫ్ బకాయిలు 1,450 కోట్లు, ఎస్ఆర్బిసి 580, ఎస్బిటి 158, 173 నెలల డిఏ బకాయిలు 750 కోట్లు, 2013 వేతన సవరణ ఒప్పంద బాండ్లు 300 కోట్లు అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు 900 కోట్లు, రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన 100 కోట్లు. మొత్తం 6,784 రుణ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 11 ఏళ్ల నుంచి వాయిదాలు. ప్రభుత్వ ఆర్టీసీ గురించి ప్రభుత్వ క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం. 10 ఏళ్లలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మంత్రి శ్రీధర్ బాబు. కవిత గారు చెప్పండి. కొత్త స్టాఫ్ నర్సులతో మెరుగుపడనున్న వైద్య సేవలు. 6,956 మందికి నేడు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం. నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే అధికారులపై కేసులు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. రిపబ్లిక్ డే క్యాంప్ లో 10 పథకాలు. తెలుగు రాష్ట్రాలు ఎన్సీసీ విద్యార్థులకు ప్రతిభ. రైతులకు రుణ సహాయం పెంచండి, నాబార్డును కోరింది. ఉద్యమ నేతపై కేసీఆర్ కుట్ర. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. తేజేస పిలుపు. తేజేస ఇంకో పార్టీయా? వ్యవసాయ అభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర వహించాలి. బారాసాకు నర్సంపేట వైస్ చైర్మన్ 13 మంది కౌన్సిలర్లు రాజీనామా. కేటీఆర్ మాటలు జాగ్రత్త. షబీర్ అలీ. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి. మోతుకుపల్లి. నకిలీ పాస్పోర్ట్ కేసులో ఏఎస్ఐ అరెస్ట్. సింగరేణి ఆదానికి అప్పగించిన కుట్ర. 50 రోజుల్లో 14,000 కోట్ల అప్పు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పురపాలికలలో వీడిని చిక్కుముడి. ప్రభుత్వ గెజిట్ తో మార్గం సుగమం. ఈనాడు కథనానికి స్పందన. ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. రఘునందన్ రావు. దేని మీద? తప్పుడు జీవాలతో గత ప్రభుత్వం బారస భూములను అన్యక్రాంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు తీసుకునేందుకు ఎందుకు తడబడుతుంది? భాజపా నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించాడు. బీసీ హక్కుల కోసం యూపీఎఫ్ ఎమ్మెల్సీ కవిత. బీసీ సంఘాల నాయకులతో మాట్లాడుతున్న కవిత. కేఆర్ఎంబీతో పొంచి ఉన్న నష్టాలపై చర్చించండి. అఖిలపక్ష సమావేశంలో నాగేశ్వరరావు. ఫ్రాడ్.
కార్యకర్తలపై దాడులకు అడ్డుకట్ట వేయండి, డీజీపీ రవిగుప్తను బారస ఫిర్యాదు. డీజీ రవిగుప్తకు బారస ఫిర్యాదు. మధ్యంతర పద్దు మురిపిస్తుందా? రేపు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్రం. అన్నదాతలకు మరింత అండ, గ్రామీణ కొనుగోలు శక్తి పెరిగి వేతన జీవికి ఊరట, వృద్ధి రేటు పేషు. ప్రిసైడింగ్ అధికారి వెన్నుపోటు. సో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భాజపా విజయం, హైకోర్టును ఆశ్రయించిన ఆప్. ఇమ్రాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష. జ్ఞానవాపిలో లభించిన శివలింగంపై సుప్రీంకోర్టుకు హిందూ వర్గం. సో జ్ఞానవాపి మసీదు ఏదైతే ఉందో దాని దగ్గర శివలింగం దొరికిందంట. మళ్ళీ మసీదు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చూద్దాం ఏమవుతుందో. తేజస్వి యాదవ్ ను విచారించిన ఈడీ. 10న నితీష్ విశ్వాస పరీక్ష. సో నితీష్ కుమార్ ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం చేశాడో అతని పైన మళ్ళీ విశ్వాస పరీక్ష అయితే పెడుతున్నారు. హిమాచల్ నుంచి రాజ్యసభకు సోనియా లేదా ప్రియాంక. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి వెల్లడి. అస్సాంలోని 200 కోట్లతో మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజలో నవీన్ చంద్ర. ఇందుకునైనా అవినీతి సూచిలో దిగజారిన భారత ర్యాంక్. అవినీతి సూచిలో దిగజారిన భారత ర్యాంకు మొత్తం 183 దేశాల్లోని 93వ స్థానంలో నిలిచింది. 2022లో 40 పాయింట్లు, 2023లో 39 పాయింట్లతోనే సరిపెట్టుకుందనమాట. 0 నుంచి 100 మధ్య ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. 100 అయితే అవినీతి రహిత, ఇంకా 0 అయితే అవినీతి అని. సో మన పొరుగు దేశాలు పాకిస్తాన్, శ్రీలంక వరుసగా 133, 115 ర్యాంకుల్లో నిలిచాయి. చైనా 76వ స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 71% దేశాలు అన్ని అవినీతిలోనే సూచించాయి. 45 కంటే తక్కువ పాయింట్లతోనే ఉన్నాయంట. సో అది మరి. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో న్యూజిలాండ్ 3, సింగపూర్ 5వ ర్యాంకు సాధించాయి. ఉత్తర కొరియా 172 ర్యాంకుతో అండ్ మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ సంయుక్త 162 స్థానాలలో సరిపెట్టుకున్నాయి. అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలిస్తే 2వ స్థానంలోనే డెన్మార్క్ నిలిస్తే 2వ స్థానంలోని ఫిన్లాండ్ ఉంది. సో ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ న్యూజిలాండ్ అనమాట. 5వ ర్యాంక్ వచ్చేసి సింగపూర్. అత్యంత అవినీతిమైన దేశంగా సోమాలియా మిగిలిపోయింది. ఇద్దరు టీచర్లను కాల్చి చంపిన ఉపాధ్యుడు, ఆయనకి ఏమైందో మరి. భాజపా నేత హత్య కేసులో 15 మంది మరణశిక్ష. అటు మంతనాలు, ఇటు జాబితాలు. వైద్య సిబ్బంది వేషధారణలో వచ్చి హతమార్చిన వెస్ట్ బ్యాంక్ లో 3 మిలిటెంట్ల మౌట్టుబెట్టిన ఇజ్రాయెల్. మణిపూర్లో మళ్లీ ఘర్షణలో 2 బలి. జన్యు చికిత్స కోసం సరికొత్త ఏఐ. స్వతంత్ర సమరయోధుడికి 103 ఏళ్ల వయసులో 3వ పెళ్లి. విశాఖలో టీమిండియా మళ్ళీ సెకండ్ టెస్ట్కి అయితే వెళ్ళారు. దీన్ని ఏం చేశారు చూద్దాం. సవాలుకు నిలుస్తాడా అని వస్తున్నారు ప్రశ్న. అందుకు భయపడ్డ స్పిన్నర్ గురించి. ముషీర్ అదూర్స్ అండర్-19 ప్రపంచ కప్పై న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం. కొన్ని రోజులు ఎన్సీఏనే నా ఇల్లు. మయాంక్ అస్వస్థత. గాయత్రి జోడీ శుభారంభం. లక్షదీప్ జాతీయ రికార్డ్. సత్తా చాటిన ఏపీ అథ్లెట్. అండ్ దీప్తికి 2వ ర్యాంకు. విష్ణు ప్యారిస్ కోటా స్థానం. కోచ్ జిషన్ కు సారథ్య బాధ్యతలు. బౌలర్స్ లో భారత్ పరాజయం. ఓటమి నెంబర్ 15 తెలుగు టైటాన్స్. ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం. 37,168 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించిన నీటిపారుదల శాఖ. అందులో వడ్డీలు, రుణాలు చెల్లింపులకు 19,600 కోట్లు అవుతాయి. 7 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టు దృష్టి అన్నమాట. సో దీని 75% కంటే ఎక్కువ పనులు పూర్తయ్యని ప్రాజెక్టుల నిధులు ప్రతిపాదన ఎలా ఉంది. సో వీటి గురించి సపరేట్ వీడియో చేస్తాను. త్వరగా పూర్తి అయ్యే వాటికి నిధులు బట్టి ఇక్కడ వరకు అంటున్నాం. ఛత్తీస్గఢ్ లో ఎదురుకాల్పులు, 3 జవాన్లు మృతి, 15 మందికి గాయాలు. తెలంగాణలో 13 ఖేలో ఇండియా కేంద్రాలు. నెక్స్ట్, ఐటీ కంపెనీపై నకిలీ సిఐడి అధికారుల దాడి, 3 ఉద్యోగులు కిడ్నాప్, 12 లక్షల కాజాత. ఏపీకి చెందిన ఎస్ఐ, న్యాయవాది సహా 10 మంది నిందితులు. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భూములు కేటాయించండి. మతం పేరుతో పాలనలో హక్కులను భంగం చేస్తున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇది మాత్రం రైట్. పాఠశాలల పర్యవేక్షణ డిఈఓలదే విద్యాశాఖ. రెవెన్యూ శాఖలోని డిప్యూటేషన్ల రద్దు. రహదారి నిర్మాణ కార్మికులకు వేతనంతో కూడిన మాతృత్వ సెలవు ఇవ్వండి కేంద్రం. మనోవ్యాధిని బయటపెట్టాలని భారతీయుడు.
కుడి భాగంలో ఉంది మైనపు విగ్రహం అండ్ యోగా గురువు రామ్దేవ్ బాబా. సో రామ్దేవ్ బాబా మైనపు విగ్రహం న్యూయార్క్ లో ఇట్లా చేశారనమాట. దానికాడికి పోయి ఆయన ఫోటో దిగుతున్నాడు. ఆగని ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు. ఇండియా కూటమిల బలోపేతానికి కృషి. సిపిఎం కేంద్ర కమిటీ వెల్లడి. కేరళలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం. నితీష్ అవసరం మాకు లేదు. బీహార్లో కూటమి కొనసాగుతుంది. మహాత్మా గాంధీకి జాతి నివాళులు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సలహా. ఫ్లోరిడాలో కాల్పుల కలకలం, 4 మృతి. వివాదాస్పద ముసాయిదాను తొలగించిన యూజీసీ. వైద్య కళాశాలలో అధ్యాపకులు 75% హాజరు తప్పనిసరి. నేను బ్రతికున్నంత వరకు బెంగాల్లో సిసిఏ అమలు కానివ్వను మమతా బెనర్జీ. సిసిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. రాజ్యసభకు సత్నం సింగ్ సిద్ధు నామినేట్ చేసిన రాష్ట్రపతి. పునఃసమీక్షించాలి. ఉత్తర్వులుంటే అటక ఎక్కించాలని అర్థం కాదు. జమ్మూ కాశ్మీర్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ పరిశీలించాలని ఉద్దేశం. వాటిని వెల్లడించిన అధికారులకు సూచించండి సుప్రీంకోర్టు. అయోధ్య రామయ్యకు పసిటి సింగారం. 600 కోట్ల విలువైన కొకేన్ ఎగుమతులు దోషులుగా భారత సంతతి జంట. 514 కేజీల కొకేన్ అక్రమంగా ఎగుమతి చేసిన కేసులో భారత సంతతి జంట బ్రిటన్ న్యాయస్థానం దోషులుగా నిర్దేశించింది. అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి. అమెరికాలో HB1 వీసాల రెన్యువల్ ప్రారంభం.